తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచిందా అంటే అవుననే చెప్పొచ్చు. 119 నియోజకవర్గంలో జాగృతి ఇన్ఛార్జ్లను కూడా నియమించుకుందానంటే తన ప్రణాళిక మరి ఏ విధంగా ఉందో మనం ఆలోచించవచ్చు. ఇప్పటికే సింగరేణి సంబంధించి సంక్షేమ బోర్డు ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా జాగృతి నుండి కూడా అక్కడ అధ్యక్షుడిని జాగృతి నుండి కూడా కార్యకర్తలను నియమించుకుందేనంటే తాను సింగరేణిలో గతంలో అధ్యక్షగా ఉండడం అయితే జరిగింది. బీఆర్ఎస్ తనను తొలగించి కొప్పుల ఈశ్వర్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయినా కానీ తన జాగృతి నుండి తను పోరాడుతున్న తీవ్రత కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాల్లో నుండి కూడా కార్యకర్తలను తీసుకొని వచ్చేసి ఏది కోంపల్లికి సంబంధించిన శ్రీ కన్వెన్షన్లో తను 26వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు అయితే సమావేశం వాళ్ళకి తరగతి శిక్షణ ఇవ్వబోతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఏ విధంగా రాజకీయాల్లో మరి జాగృతి ఏ విధంగా వెళ్ళనుంది, ఏ విధంగా ముందుకెళ్దామన్న ఆలోచనలో వాళ్ళకి శిక్షణ ఇవ్వనున్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ శిక్షణ మరి స్థానిక ఎన్నికలలో ప్రభావితం చూపించబోతుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. తాను ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల గురించే ఈ శిక్షణ ఇస్తా ఉంది అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్లోకి వెళ్తారు అనే నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఎట్లా బీఆర్ఎస్ తనని పొమ్మనలేక పొగబెడుతున్న వాతావరణం కనబడతా ఉంది. తాను ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ కూడా అడుగుపెట్టలేదు. తన యొక్క జాగృతికి సంబంధించిన ఆఫీస్ని తనే స్టార్ట్ చేసి అక్కడి నుండి తన కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మరి 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కార్యకర్తలకి శిక్షణ ఇస్తుందంటే తను రాజకీయంగా కొంత పుంజుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే స్థానిక ఎన్నికలు కావచ్చు, రాబోయే ఎన్నికలలో కూడా మరి జాగృతి నుండి కూడా క్యాండిడేట్లను పెట్టబోతా ఉందా, అభ్యర్థులను పెట్టబోతుంది అనే విషయాలు అయితే మరి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక సంఘాలతో, అటు బీసీ సంఘాలతో కావచ్చు, అటు మైనారిటీ సంఘాలతో కావచ్చు, ప్రతి ఏదైతే సంఘాలు ఉంటే వాళ్ళందరితో కూడా తను ముఖాముఖి అవుతా ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా మాట్లాడుతూ ఉంది. ప్రతిపక్ష హోదా కేసీఆర్ కేటీఆర్ కంటే కల్వకుంట్ల కవిత అలర్ట్ అయి తాను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఈ విధంగానే దూకుడు పెంచిందన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెట్టబోతా ఉన్నారు, పార్టీ నుండి ముందుకు రాబోతా ఉన్నారు, బీసీ నేపథ్యంలో ఒక పార్టీ రాబోతా ఉందని కూడా అనేక కోణంలో తన పైన విమర్శలు వచ్చినప్పటికీ కూడా తన పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ అని తను చెప్పినట్టు కనబడుతుంది. గతంలో ఒక ఎన్జిఓ అని చెప్పి ఇప్పుడు అదే పార్టీ అనే విధంగా ఒక పార్టీ ఆఫీస్ని కూడా తను ఏర్పాటు చేసేసి ఈరోజు 119 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలకు కూడా మరి శిక్షణ ఇవ్వబోతా ఉందనంటే తను రాజకీయంగా ఏదో సంచలనం రేపడానికి తెలంగాణ రాజకీయంలోనే తను ఏదో ఆలోచిస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ తరగతి గదులు అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మరి ఒక దూకుడు పెంచింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక విషయాల పైన కావచ్చు, అటు బీసీ కావచ్చు, బీసీల రిజర్వేషన్ కావచ్చు, అటు మైనారిటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి విషయాలపైన కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నిస్తున్న తీరైతే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి దూకుడు పెంచింది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.